హాయ్ గైస్, టెక్ న్యూస్ 51కి స్వాగతం. 91 మొబైల్స్ వెబ్సైట్ ప్రకారం వివో V50 మొబైల్ మోడల్ నంబర్ V2427 పేరుతో ఎన్సిసి సర్టిఫికేషన్లో స్పాట్ అయింది. వివో V50 డీప్ బ్లూ, గ్రే, సిమ్మరీ వైట్ అనే 3 రంగులలో లిస్టింగ్ ప్రకారం 6000 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నట్లు రివీల్ అయింది. చైనాలో లాంచ్ అయిన వివో S20కి రీబ్రాండెడ్ వర్షన్ అని తెలుస్తుంది ఈ వివో V50 మొబైల్. సూన్ లాంచ్ కాబోతున్న రెడ్మీ టర్బో 4 ప్రో స్పెక్స్ రివీల్ అయ్యాయి. డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ ప్రకారం స్నాప్డ్రాగన్ 8S ఎలైట్ ప్రాసెసర్, 7500 mAh బిగ్గెస్ట్ బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 1.5K ఫ్లాట్ MOLED డిస్ప్లే ఉంటుందట. ఈ రెడ్మీ టర్బో 4 ప్రో మొబైల్ మేబీ ఏప్రిల్ 2025లో లాంచ్ అవ్వచ్చని సమాచారం. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ ఫ్లయింగ్ ఫ్లీ ఈవీ మోటార్ సైకిల్ బ్రాండ్ క్వాల్కామ్ టెక్నాలజీతో పార్ట్నర్షిప్ అయింది. వారి ఈవీ బైక్స్ లో అడ్వాన్స్డ్ కనెక్టెడ్ ఫీచర్స్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. స్నాప్డ్రాగన్ QWM2290 SoC వల్ల 2 వీలర్స్ లో రియల్ టైమ్ కనెక్టివిటీ, సీమ్లెస్ కమ్యూనికేషన్ లభిస్తుంది. అదర్ ఫీచర్స్ లైక్ అడ్వాన్స్డ్ నావిగేషన్, వాయిస్ అసిస్టెంట్, రైడ్ మోడ్ కస్టమైజేషన్ లాంటివి యూజ్ చేసుకోవచ్చు. DCS రిపోర్ట్స్ ప్రకారం అల్ట్రా స్లిమ్ వర్షన్గా వస్తున్న ఐఫోన్ 17 ఎయిర్, సామ్సంగ్ గెలాక్సీ S25 స్లిమ్ మొబైల్స్ గురించి తెలిసిందే. రిపోర్ట్స్ ప్రకారం ఈ రెండిటిలోనూ 3000 mAh ఆర్ 4000 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుందట. ప్రెజెంట్ ఆండ్రాయిడ్ మిడ్ రేంజ్ మొబైల్స్ లో సిలికాన్ కార్బన్ టెక్నాలజీ వల్ల మొబైల్స్ స్లిమ్ గా ఉన్న 5000 mAh బ్యాటరీస్ తెస్తున్నాయి. ఈ ఐఫోన్ అయినా శాంసంగ్ అయినా ఫోన్ స్లిమ్ గా ఉన్నాయని సంతోషించే లోపే బ్యాటరీ కెపాసిటీ తక్కువని బాధపడతాం. వాట్సాప్ యాప్ బ్రాండ్ న్యూ అప్డేట్ తో వచ్చింది ఈసారి. ఈ యాప్ లో కెమెరా ఎఫెక్ట్స్, సెల్ఫీ స్టిక్కర్స్, క్విక్కర్ రియాక్షన్స్ తీసుకొచ్చారు. ప్రజెంట్ సెల్ఫీ స్టిక్కర్స్ ఆండ్రాయిడ్ లో మాత్రమే తీసుకొచ్చారు. సూన్ iOS లో తీసుకొస్తారట. మనకు వచ్చిన మెసేజ్ పై డబుల్ ట్యాప్ చేస్తే మోస్ట్ యూజ్డ్ రియాక్షన్స్ తో రిప్లైగా క్విక్ రియాక్షన్ ఇవ్వచ్చు. OnePlus కంపెనీ OnePlus Pad 2కి ఆక్సిజన్ OS 15.0.0.401 అప్డేట్ ని తీసుకొచ్చింది. డిసెంబర్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ ఇది. ఈ అప్డేట్ ద్వారా OnePlus Pad 2కి AI రిప్లై ఫీచర్ ని తీసుకొచ్చారు. iOS డివైస్ లో లైవ్ ఫొటోస్ ని క్లోన్ టాబ్లెట్ యాప్ తో మైగ్రేట్ చేయొచ్చు. ఈ అప్డేట్ చాలా వరకు సిస్టమ్ ఇంప్రూవ్మెంట్స్ ని తీసుకొచ్చింది. ఆల్రెడీ ఆక్సిజన్ OS 15 అప్డేట్ చేసుకున్న వారు ఈ అప్డేట్ సూన్ రోల్అవుట్ అవుతుంది. ఫైనల్లీ నథింగ్ CEO ఫ్లాగ్షిప్ డివైస్ ని లాంచ్ చేస్తామని కన్ఫర్మ్ చేశాడు. నథింగ్ ఫోన్ 3 Q1 2025లో లాంచ్ అవుతుందట. AI క్యాపబిలిటీస్ ఫోకస్డ్ ఫోన్ ఇది. ఈ నథింగ్ ఫోన్ 3 లాంచ్ మేబీ మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఉంటుందట. ఇండియాలో ఈ నథింగ్ కంపెనీ మొబైల్ ప్రైజ్ ని ఓవర్ ప్రైజ్ లో కాకుండా తీసుకొస్తే బెటర్ గా ఉంటుంది. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. ద ఎకనామిక్ టైమ్స్ ప్రకారం టాటా గ్రూప్ చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ జియోమీ, ఒప్పో స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యోచనలో ఉందని తెలుస్తుంది. ఇది ఒక స్ట్రాటజిక్ మార్కెట్ ఎక్స్పాన్షన్ అని తెలుస్తుంది. డిసెంబర్ 2024 ఎకనామిక్ టైమ్స్ ప్రకారం టాటా ఎలక్ట్రానిక్స్ మైక్రోసాఫ్ట్, డెల్, HP అండ్ అదర్ కంపెనీస్ తో ప్రోడక్ట్ అసెంబుల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ సప్లై కోసం చర్చలు జరిపిందట. ఈ స్టెప్ ద్వారా టాటా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ లో టాప్ ప్లేయర్ అవ్వాలనుకుంటోంది. ఈ భాషకే భయం లేదు, ఒకటే భయం, దేవుడు అంటేనే. నేను దీన్ని నమ్మి పనిచేస్తాను. పాండా ఈజ్ వెరీ బాల్డ్ లీక్స్టర్ ప్రకారం చైనాలో వివో X200 సిరీస్ లో రాబోతున్న వివో X200s బ్లాక్ అండ్ సిల్వర్ షేడ్స్ కలర్స్ లో లభిస్తుందట. అలాగే X200 అల్ట్రా బ్లాక్ అండ్ న్యూ రెడ్ షేడ్ లో వస్తుందట. ఈ లీక్ ప్రకారం వివో X200s, X200 అల్ట్రా తో పాటు వివో వాచ్ 4 ని కూడా తీసుకొస్తారని సమాచారం. ఈ వివో వాచ్ 4 గురించి ఎటువంటి డీటెయిల్స్ రివీల్ అవ్వలేదు. సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ జనవరి 22న జరుగుతుందని మనకు తెలిసిన విషయమే. కొత్త లీక్ ప్రకారం సామ్సంగ్ S25 స్లిమ్ మొబైల్ మిగతా వాటితో పాటు కాకుండా మేలో లాంచ్ అవుతుందట. జనవరి 22న ఈవెంట్ లో 4 మోడల్స్ రివీల్ అవుతాయని ఇంతకు ముందే రివీల్ చేశారు. ఈ లీక్ వల్ల బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ చక్కర్లు కొడుతుంది. అకార్డింగ్ సెట్సునా డిజిటల్ టిప్స్టర్ ప్రకారం సామ్సంగ్ S25 స్లిమ్ ఎక్స్పెక్టెడ్ లాంచ్ మేలో అని రివీల్ చేశాడు. కన్ఫ్యూజన్ కి ఫుల్ స్టాప్ పడాలంటే 6 days ఆగాల్సిందే. మా నుంచి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.